హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి మనకి టోటల్గా ఎన్ని పోస్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఎస్జిటి ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని, పీజీటీ ఎన్ని, టీజీటీ ఎన్ని. సో అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఎప్పటిలోగా అయితే పూర్తి చేస్తారు. అలాగే మనకి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అనేది రద్దు చేస్తారు కదా, మళ్ళీ అప్లై చేయాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి మనకి ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషను అంటే వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సిని మన నూతన గవర్నమెంట్ రద్దు చేసింది. సో అంటే 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు గారు సంతకం పెట్టడంతో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గత డిఎస్సికి దరఖాస్తులు చేసుకున్న 4,27,487 మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అవకాశం అయితే కల్పిస్తారు. దీనిపై విధి విధానాలన్నీ కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి టోటల్గా పోస్ట్స్ అనేవి 16,347 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు కదా. సో ఇందులో మనకి స్కూల్ అసిస్టెంట్లు 7,725, ఎస్జిటీలు 6,371 పోస్టులు, అలాగే టీజీటీలు 1,781, పీజీటీలు 286. సో ప్రిన్సిపల్స్ 52, పీఈటీలు 132 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎన్ని పోస్టులకు అర్హులు అనే దాని గురించి త్వరలోనే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.